హాయ్ టీమ్. నౌ నేను ఇప్పుడు ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కమాండ్స్ డిస్కస్ చేస్తాను. ఇది రీడ్ అండ్ ఎకో కమాండ్స్. ఇన్పుట్ కమాండ్ అంటే రీడ్ కమాండ్, అవుట్పుట్ ఈజ్ ఎకో కమాండ్. ఎకో కమాండ్ ఇది ప్రింట్ చేస్తుంది. మనం ఏదైతే టెక్స్ట్ ఈ కమాండ్కి ఇస్తామో సేమ్ టెక్స్ట్ టెర్మినల్లో షెల్ ప్రింట్ చేస్తుంది. రీడ్ కమాండ్ ఏంటంటే ఇది వెయిట్ చేస్తుంది. మనం ఇచ్చే ఇన్పుట్ కోసం ఇది వెయిట్ చేసి ఇది జస్ట్ ఇది ఇది స్టోర్ చేస్తుంది వేరియబుల్లో. బట్ ఈ ఎకో కమాండ్ ఇది ఏం స్టోర్ చేయదు. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది జస్ట్ ప్రింట్ చేస్తుంది అవుట్పుట్ టెర్మినల్లో. దట్స్ ఇట్. సో నేను అది కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాను టెర్మినల్లో. ఫస్ట్ ఎకో కమాండ్ గురించి చూస్తే మనము డబుల్ కోట్స్ అయినా వాడచ్చు, లేదంటే నార్మల్గా అయినా ఇవ్వచ్చు. మనం ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్స్ వాడేటప్పుడు డబుల్ కోట్స్లో ఇవ్వాలి. దిస్ ఈస్ శాంపుల్ టెక్స్ట్ ఫైల్. సో ఇది మనం ఏదైతే ఇస్తున్నామో ఇది జస్ట్ ప్రింట్ చేస్తుంది, ఇది అవుట్పుట్ చేస్తుంది, జస్ట్ ఎకో చేస్తుంది. సో మనం ఇప్పుడు జస్ట్ ఈ ఎకో కమాండ్ లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సపోజ్ నెక్స్ట్ న్యూ లైన్ లో ప్రింట్ చేయాలంటే మనం -e ఆప్షన్ వాడాలి. సో -e ఆప్షన్ వాడి /n అని ఇస్తే సో చూడండి ఇక్కడ న్యూ లైన్ లో ప్రింట్ అయింది టెక్స్ట్. అలాగే మనము స్పేస్ లేకుండా చేయాలి అంటే బ్లాంక్ స్పేస్ అని ఇవ్వాలి. సో ఇక్కడ స్పేస్ అనేది టర్మినేట్ అయిపోతుంది, అంటే ట్రిమ్ చేసేస్తున్నాం స్పేసెస్ ని వర్డ్ టు వర్డ్. సో మనం అదే ఒక వర్టికల్ ట్యాబ్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి వర్టికల్ ట్యాబ్ ఒకటి క్రియేట్ అయింది. -v ఆప్షన్ /v ద్వారా వర్టికల్ ఆప్షన్ క్రియేట్ చేయొచ్చు. సో ఇది అదర్ హ్యాండ్ రీడ్ అనేది ఇన్పుట్ కమాండ్, అది ఇన్పుట్ తీసుకుంటది. సో నేను ఇప్పుడు జస్ట్ రీడ్ నేమ్ అంటే ఇది వెయిట్ చేస్తుంది నేను ఇచ్చే ఇన్పుట్ కోసం. బట్ ఎకో కమాండ్ వాడితే నేమ్ అని ఇస్తే నేమ్ అని ప్రింట్ చేస్తుంది. సో అది మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ నేను ఏదో ఒక నేమ్ ఇప్పుడు జస్ట్ వెంకట్ అని ఇస్తే ఈ నేమ్ని ఈ రీడ్ అనే కమాండ్ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి పెడుతుంది. వాట్ ఎవర్ ద ఇన్పుట్ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది స్టోర్ చేస్తుంది. సో దాన్ని మనం ఇప్పుడు కాల్ చేసి ఇప్పుడు మనము దాన్ని పిలిస్తే ఇప్పుడు చూడండి డాలర్ అనేది మనం ఏదైనా వేరియబుల్ని కాల్ చేసినప్పుడు షెల్లో డాలర్ అనే వాడతాం, డాలర్ యూస్ చేసి కాల్ చేస్తాం. సో ఎకో అనేది ప్రింట్ చేస్తుంది మనం ఏదైతే ఇస్తాం. సో నేను ఈ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నప్పుడు జస్ట్ డాలర్ నేమ్ అని ఇవ్వగానే ఇది ప్రింట్ చేస్తుంది. సో అలాగే ఇక్కడ నేను సారీ ఒక్క నిమిషం, ఇది వాట్ ఈస్ యువర్ నేమ్ నేను ఇక్కడ అడుగుతున్నాను, అంటే యూజర్ని అడుగుతున్నాను. అప్పుడు రీడ్ అంటే ఈ యూజర్ ఏదైతే మనకి చెప్తాడో అది ఆ ఇన్పుట్ అనేది ఇక్కడ నేమ్లో స్టోర్ అయిపోతుంది. ఎందుకంటే అతని నేమే మనం అడుగుతున్నాం కాబట్టి మళ్ళీ దాన్ని ఎకో చేయాలి. నేను ఎకో చేసి హలో అని ఇస్తే ఇప్పుడు నేను ఏదైతే ఇస్తానో సో వాట్ ఈస్ యువర్ నేమ్ అంటాను. నెక్స్ట్ ఈ రీడ్ అనే కమాండ్ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఎకో అనే కమాండ్ జస్ట్ అవుట్పుట్ చేసింది, ఇప్పుడు ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు వెంకట్ అని ఇవ్వగానే హలో వెంకట్, చూడండి ఎకో కమాండ్ మళ్ళీ ట్రిగ్గర్ చేసింది ఆ హలో వెంకట్. సో ఇలాగా ఈ షెల్ స్క్రిప్టింగ్ లో మనం ఈ ఎకో కమాండ్ రీడ్ కమాండ్ యూస్ చేయొచ్చు. ప్లస్ ఇంకా లైనెక్స్ లో కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో మనం ఈ రీడ్ కమాండ్ ఇన్పుట్ కమాండ్ ద్వారా వాడచ్చు, ఎకో కమాండ్ అవుట్పుట్ కమాండ్ ద్వారా వాడచ్చు. ఇప్పుడు మీరు చూస్తే రీడ్ ఏ 10 ఇచ్చాను. క్యాలిక్యులేషన్స్ కూడా మనం చేయొచ్చు ప్రోగ్రామింగ్ లో 20 అని ఇచ్చాను. క్యాలిక్యులేషన్ చేయడానికి మనము ఈ ఎక్స్ప్రెషన్ అనే ఒక కమాండ్ వాడతాం. సో నెక్స్ట్ ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది. సో ఈ ఎక్స్ప్రెషన్ కమాండ్ వాడి $a ప్లస్ $b వాడితే ఇక్కడ చూడండి 30 అనే వచ్చింది. ఇక్కడ మనము ఈ ఎక్స్ప్రెస్ కమాండ్ వాడి మనము టెర్మినల్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు షెల్లో. సో ఈ రీడ్ అనే కమాండ్ ద్వారా
వేరియబుల్‌కి, బి వేరియబుల్‌కి వాల్యూస్ ప్రొవైడ్ చేశాము. నెక్స్ట్ వాటిని కాల్ చేస్తా ఉన్నాం ఈ ఇక్కడ. సో, నెక్స్ట్ ఇప్పుడు నేను ఆహ్, ఇక్కడ చూస్తే మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే సారీ మల్టిప్లికేషన్ ఇక్కడ 10 ఇంటూ 20 అంటే 200. డివి డివిజన్ సో 0. సో ఇలాగా మనము డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో కూడా ఈ రీడ్ కమాండ్ యూజ్ చేసి మనం వాల్యూస్ ప్రొవైడ్ చేసి డిఫరెంట్ ఆపరేషన్స్ కూడా మనము చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ రీడ్ అండ్